బీ డిజైన్ స్టూడెంట్స్ ఫ్యాషన్ అండ్ టెక్స్టైల్ కోర్స్ నుంచి. మేము అందరం ఇక్కడ చాలా ఎఫర్డబుల్గా ఉంది కాబట్టి ఇక్కడ జాయిన్ అయ్యాం. మాకు ఎన్నో స్కిల్స్ అనేటివి చాలా నేర్పారు ఇక్కడ. బయట చూసుకుంటే ప్రైవేట్ కాలేజెస్ కానీ ఇన్స్టిట్యూట్స్ కానీ మేము ఎఫోర్డ్ చేయలేకపోయాము కాబట్టి మేము ఇక్కడికి వచ్చాము. మేము ఇంకా సంవత్సరం పాటు వెయిట్ చేసాము ఇక్కడ కాలేజ్ జాయిన్ అవ్వడానికి. ఈ యూనివర్సిటీ మాకు ఎంతో నేర్పుతుంది. మేము ఇప్పుడు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మేమంతా. మేము ఎన్నో కళలని నేర్చుకుంటున్నాము. మా ప్రొఫెసర్స్ అందరూ కూడా మాకు ఎంతో బాగా నేర్పుతున్నారు. డిఫరెంట్ వర్క్షాప్స్ కానీ ఇక్కడ అవుతాయి. దాంతో మాకు ఎంతో నాలెడ్జ్ గెయిన్ చేసామన్నమాట ఈ ఫస్ట్ ఇయర్ మొత్తము. ఈ సెకండ్ ఇయర్ కూడా మేము ఇంతే బాగా చేద్దామని చెప్పేసి మేము అనుకుంటున్నాము. బట్ ఈ ఇష్యూ అనేది మమ్మల్ని కొంచెం డిస్టర్బెన్స్గా గురి చేస్తుంది. అండ్ మా జూనియర్స్ కూడా దీంతో ఈ ఇష్యూ గురించి వెనుక ముందు అలా అవుతున్నారు కాబట్టి ఇది చాలా సీరియస్గా తీసుకొని మాకు లైక్ మా స్ట్రెంత్ ప్రొవైడ్ ఉండాలి అన్నట్టు కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ మా ప్రొఫెసర్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ మా ఫ్యాకల్టీ అందరూ మమ్మల్ని ఇంత స్ట్రెంథెన్ చేశారు కాబట్టి మేము ఇక్కడ దాకా వచ్చాము. అండ్ మా జూనియర్స్ ఇంకా మాకు బ్రైట్ ఫ్యూచర్ ఉండడానికి ఈ ఇష్యూని సాల్వ్ చేయాలనుకుంటున్నాను. పెద్దవాళ్ళందరికీ నా ఒక నమస్కారాలు. నా పేరు రాజు. నేను బీ డిజైన్ బీసీ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. సార్ నేను చెప్పేది ఒకటి సింపుల్గా చెప్తున్నా, నేను ఎప్పుడు ల్యాక్ చేయను. ఎగ్జాంపుల్ ఎలా అంటే ఒక చిన్న స్టోరీ తీసుకున్నాను. ఒక ఏనుగు వచ్చి చీమల పుట్ట మీద కాలేసి దాన్ని తొక్కేస్తా నేను చేసేస్తా అంటే అదేమి చీమలు కూడా చూస్తూ ఊరుకోవు కదా. చిన్నగా ఉన్న ఇవేం పీక్తాయి అనేసి అనుకుంటే అది చాలా తప్పు సార్. ఒక చిన్న గుంపు చాలు సార్ మిమ్మల్ని అందరినీ వెలపెట్టడానికి. నేను ఒకటే అంటున్నాను, ఇక్కడ సైలెంట్గా ఉంటున్నారు కదా, మనం చెప్తే వింటారు కదా, పొమ్మంటే పోతారు కదా అంటే అది కరెక్ట్ కాదు సార్. మేము తెలుసుకుంటే ఆల్రెడీ మీరు బయట చూస్తూనే ఉన్నారు. స్టూడెంట్స్ తెలుసుకుంటే ప్రతి ఒక్కరిని వెళ్ళగొట్టిన వాళ్ళే ఉన్నారు. ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీలో చూడండి, తరిమి కొడతారు. ఇంకా బయట ప్రైవేట్ కాలేజ్లలో చూడండి ఇంకా విపరీతంగా కొడతారు. ఇంకా మా దాకా వస్తే ఇంకా మేము ఎలా కొడతాం మీకే వదిలేస్తున్నా. నా పేరు సుదేష్ణ. బీ డిజైన్లో విజువల్ కమ్యూనికేషన్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే అందరికీ సేమ్ అందరు అన్నట్టు అఫోర్డబుల్ ప్రైస్లో ఉంది. క్లాసెస్ కూడా అందరికీ సరిపోయేలాగా ఇక్కడ మాత్రమే ఉన్నాయి. నేను ఇక్కడ జాయిన్ అవ్వక ముందు బాచ్పల్లి క్యాంపస్కి వెళ్ళాను. అప్పుడప్పుడే అంటే చాలా ఖాళీ క్లాసెస్ అప్పుడు ఉండే, అంటే మేబీ హాలిడేస్ అని కావచ్చు. మళ్ళీ మొన్న వెళ్ళినప్పుడు అసలు కనీసము ఒక యాంఫీ థియేటర్ లేదు, ఒక కంప్యూటర్ రూమ్ లేదు, కనీసం అక్కడ కూర్చోడానికి కూడా కరెక్ట్ ప్లేస్ లేదు. మొత్తం చుట్టుపక్కలంతా అడవి. ఆడపిల్లలు వెళ్ళాలన్నా కానీ వెళ్ళలేరు ఒక్కరు. చాలా దూరం నడవాలి కూడా. పాములు ఉన్నాయి, ఏమొస్తాయో కూడా తెలియదు. అడవి నుంచి చాలా పెద్దగా ఉంది అడవి. మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్కి వస్తే ఇక్కడ మనకి కావాలంటే బస్ ఫెసిలిటీ ఉంది, మెట్రో దిగగానే ఉంది. అక్కడ జేఎన్టీలో దిగి అక్కడ నుంచి మళ్ళీ ఇంకో బస్ పట్టుకొని అక్కడ నుంచి కొండెక్కి ఇప్పుడు బాచ్పల్లి హాస్టల్లో ఉన్న వాళ్ళకి రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అలాంటిది ఇప్పుడు వీళ్ళందరినీ క్యాంపస్ మొత్తాన్ని అక్కడ షిఫ్ట్ చేస్తే నా ఒక క్వశ్చన్ ఏంటంటే, అసలు ఇక్కడ అంటే అక్కడ మ్యూజియం పెట్టుకుంటే ప్రాబ్లం ఏంటి అని అడిగితే ప్లేస్ సరిపోదు అనుకోవచ్చు. మరి అక్కడ జస్ట్ 2 రూమ్స్కి ప్లేస్ సరిపోయినప్పుడు ఇన్ని క్లాసెస్ అక్కడ ఎక్కడ పడతాయని నేను అడుగుతున్నాను. అదొక్కటే కాకుండా ఇప్పుడు వీళ్ళందరూ అక్కడికి వెళ్తే ఇప్పుడు నేనే తీసుకుంటే నేను ఎల్బీ నగర్ నుండి వస్తాను. ఈ మూల నుండి ఆ మూలకు రావడానికే నాకు 3 hours పడుతుంది. మళ్ళీ అక్కడికి వచ్చి నేను నైట్ 4-4:30కి మళ్ళీ స్టార్ట్ అయ్యి నేను ఇంటికి వచ్చేసరికి చీకటి అయిపోతుంది. అంతగానం తిరగడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఒక్కదానికే కాదు, అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరికైనా కష్టమే అక్కడ తిరగడము. వాటర్ ఫెసిలిటీ లేదు. అట్లీస్ట్ లంచ్ తెచ్చుకున్నప్పుడు తినడానికి కూడా అక్కడ దగ్గరలో ఏముండవు, మళ్ళీ ఎక్కడో నడుచుకుంటూ వెళ్ళాలి. బైక్స్ ఉంటే ఓకే మేబీ కావచ్చు, కానీ అందరూ బైక్స్ అఫోర్డ్ చేయలేరు కదా. అసలు ఏమి దగ్గరలో అసలు వాటర్ కూడా లేవు. నేను హాస్టల్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూశాను. ఫుడ్ కావాలన్నా మళ్ళీ కిందికి వెళ్ళాలి. లేదు స్టేషనరీ, ఇప్పుడు నాకు స్టేషనరీ బయటికి వెళ్తే అన్ని స్టేషనరీ దొరుకుతుంది, ఏది కావాలంటే అది దొరుకుతుంది. అక్కడ అట్లీస్ట్ స్టేషనరీ బేసిక్ స్టేషనరీ కూడా లేదు. అక్కడికి వెళ్ళి మేము ఏం చేయాలి మాకు అర్థం కావట్లేదు. అసలు మెటీరియల్ కావాలన్నా మళ్ళీ మేము ఇంత దూరం ప్రయాణం చేసేదానికి అక్కడ ఉండి ఏం చేయాలి మేము. సో ఇక్కడే ఉంచండి క్యాంపస్ని, మా అందరికీ ఈజీగా ఉంటుంది, అందరికీ యాక్సెసిబుల్. మా జూనియర్స్ కూడా వస్తారు, అప్పుడు క్యాంపస్ సరిపోకపోతే అప్పుడు వస్తాం బాచ్పల్లికి.